హైదరాబాద్ చిక్కడపల్లిలో సినీ హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ సహా ప్రైవేట్ సెక్యూరిటీ, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు. భద్రత లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిందన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, అల్లు అర్జున్ పై కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, నిన్న పుష్ప 2 ప్రీమియర్ షో జరిగిన క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఈ క్రమంలో ఈ రోజు సెంట్రల్ జోన్ డీసీపీ వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ టీం పై, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే థియేటర్ యాజమాన్యం ఉందో సంధ్యా థియేటర్ యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత, అంటే అంతకుముందు చాలా తక్కువ ఉన్నటువంటి అభిమానులు అల్లు అర్జున్ వస్తున్నటువంటి సమాచారంతో ఒక్కసారిగా అక్కడికి ఫ్యాన్స్ చేరారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ని కట్టడి చేయలేకపోయారు. సో ముఖ్యంగా అక్కడ ఏదైతే దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చినటువంటి ఆ రేవతి కుటుంబం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు అప్పటికే 8 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన తర్వాత అదే టైంలో 9:30 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ రావడం, తర్వాత ఆ సినిమాలో నటించిన నటులు అందరూ రావడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదంటూ కూడా అటు డీజీపీ ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు భద్రత ఏదైతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో థియేటర్ కి సంబంధించి ముందుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, అభిమానుల్ని చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. తర్వాత ఈ నటులు వచ్చేటువంటి మార్గం కూడా సరైనగా ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే పోలీసులకు ముందు ఇన్ఫార్మ్ చేయాలి, మాకు అలాంటి సమాచారం కూడా ఏమి ఇవ్వలేదు అంటారు పోలీసు అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మాత్రం ఈ రోజు డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం 105 అండ్ 118 క్లాస్ 1 రెడ్ విత్ 3 క్లాస్ 5 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులో కేసు నమోదు చేశారు. సో ఇప్పటివరకు అయితే దీనిపై హీరో అల్లు అర్జున్ ఇప్పటివరకు స్పందించలేదు. మధ్యాహ్నం మాత్రం చూసాం, మనకు మూవీ మేకర్ సంబంధించినటువంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఏదైతే నిన్న చనిపోయినటువంటి రేవతి ఉందో వారికి కుటుంబానికి అన్ని వేళలో మేము ఆదుకుంటాము. అబ్బాయికి కూడా నిన్న ఏదైతే అక్కడ తొక్కిసలాటలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి అబ్బాయికి కానిస్టేబుల్ ఆంజనేయులు సిపిఆర్ చేసి హాస్పిటల్ కి తరలించారు. సో ప్రస్తుతం అతను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సో మొత్తానికైతే ఇతనిపై చట్టరీత్యా ఈ యాజమాన్యంపై, తర్వాత ఈ సినీ నటులపై ముందస్తుగా సమాచారం ఇవ్వనందున చట్టపరమైన చర్యలు తీసుకున్నామంటూ కూడా చెప్పారు. సో 13 ఏళ్ల శ్రీతేజ్ మాత్రం అతను అల్లు అర్జున్ ఫ్యాన్ అంటూ ఇది సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. మనకు అల్లు అర్జున్ స్టెప్పులు వేస్తూ పుష్ప ఆ సాంగ్ మీద డాన్స్ చేసినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా వైద్యులు మాత్రం చెప్తున్నారు అతను వెంటిలేటర్ పైన ఉన్నాడు, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే ఎటువంటి భద్రతాపరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని కూడా అటు పోలీసులు, అటు యాజమాన్యం, థియేటర్ యాజమాన్యం కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. సో కనీసం అక్కడ థియేటర్ యాజమాన్యం చెప్పలేదు. ఎందుకంటే ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నారంటే కనీసం ముందస్తు సమాచారం, ఎందుకంటే అభిమానులు ఒక్కసారిగా అప్పుడు ఉన్నటువంటి 8 గంటల ప్రాంతంలో నార్మల్ గా ఉన్నటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా అల్లు అర్జున్ వస్తున్నటువంటి సమాచారంతో ఒక్కసారిగా పెరిగి అటు ఆ 2 గేట్ల వైపున అటు తోసిపుచ్చుకోవడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందంటూ కూడా చెప్పారు. సో మొత్తానికైతే డీసీపీ ఈ కేసు నమోదు చేశారు. సో ఇప్పటివరకు అయితే స్పందించలేదు. తర్వాత ఇందులో A1 A2 అనేది ఎవరనేది కూడా ఇప్పుడు చెప్పలేము. ప్రజెంట్ దర్యాప్తులో ఉన్నది కేసు. త్వరలోనే ఆ A1 A2 అనేది కూడా ఎవరనేది వెల్లడిస్తామని చెప్పారు డీసీపీ ఆకాంక్ష యాదవ్. శ్రవంతి. రైట్ అనిల్. On the 5th of December, the Pushpa 2 movie is scheduled to release. But before that, on the 4th evening, some premiere shows were planned in a different theatre. So one such show was planned in Sandhya 70mm at RTC X Road. They pushed those people from outside. So it created some suffocation kind of situation. And in that, one lady, she was unconscious. She was brought out. Her child also. And then our people, our constable, one constable named Anjaneyulu,
he tried to revive them, gave CPR, and then we shifted to the hospital where the lady was declared dead, and the child he was shifted to another hospital for better care. So in this incident we have booked a case under section 105, 118 clause 1, read with section 3 clause 5 of BNS Act, and this case has been booked on the complaint of the lady's husband who passed away, and in that complaint the theatre management, actor Allu Arjun, and his security team, security in charge, these people have been named accused.